యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన భూభారతి స్కామ్ లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 3 రోజులుగా హై లెవెల్ కమిటీ దర్యాప్తు బృందాలు అన్ని తహసీల్దార్ డివిజన్ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 1000 డాక్యుమెంట్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు 80 మందిపై కేసులు నమోదు చేశారు. కేటుగాళ్లు 4 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఆదాయానికి గంటికొట్టినట్టు తేల్చారు. యాదాద్రి జిల్లాలో భూభారతి పోర్టల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి. తమ భూముల్ని పట్టా చేయించుకునేందుకు రైతులు మీసేవా కేంద్రాలని డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తే ఇదే అదునుగా భావించి డాక్యుమెంట్ రైటర్లు మీసేవా కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ అమౌంట్ను తమ వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకున్నారు. జిల్లాలో చౌటుప్పల్, నారాయణపురం, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోత్కూర్, గుండాల, ఆత్మకూర్యం, ఆలేరు, బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి మండలాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇందులో కొంతమంది ఎంఆర్ఓలు, రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు నిగ్గు తేల్చారు హైలెవెల్ కమిటీ సభ్యులు. ఇప్పటి వరకు 1000 డాక్యుమెంట్లు అక్రమంగా జరిగాయని, అందుకు బాధ్యులైన 80 మందిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మొత్తం 4 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగినట్లు గుర్తించారు. చౌటుప్పల్కు చెందిన మీసేవా నిర్వాహకుడు తరుణ్, యాదగిరిగుట్టలోని భూభారతి రిజిస్ట్రేషన్ నిర్వాహకుడు బస్వరాజు, రాజాపేట మండలానికి చెందిన గణేష్, మోత్కూరుకు చెందిన పాండు, వీరితో పాటు మరో 16 మంది ఆన్లైన్ నిర్వాహకుల్ని, మీసేవా నిర్వాహకుల్ని, డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేశారు పోలీసులు. స్టాంపు డ్యూటీ సొమ్మును, చలాన్లను కూడా పక్కదారి పట్టించినట్లు తేల్చారు. ఇందులో 10 మందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ₹1,00,000 స్టాంపు డ్యూటీ ఉంటే కేవలం ₹1,000 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి మిగతా 99,000 రూపాయల్ని నొక్కేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఏవీ చూడకుండా తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఎలా సంతకాలు పెట్టారని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వీరి పాత్ర ఏంటి అన్న కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్రమాలు జరిగిన అన్ని డాక్యుమెంట్లను, ఆ డాక్యుమెంట్లు చేయించుకున్న రైతుల్ని పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. మరికొన్ని అనుమానిత డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హై లెవెల్ కమిటీ సభ్యులు బ్యాంకు డీడీలు, మీసేవా టోకెన్లు, ఎంఆర్ఓ ఆఫీస్ స్టాంప్ టోకెన్లు అన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారు. పోర్టల్తో పాటు ల్యాండ్ రెవెన్యూ, సీసీఎల్ శాఖల్లోని లొసుగుల్ని ఆసరాగా చేసుకుని ఈ స్కామ్ చేసినట్లు గుర్తించారు.